ఆరాధనా 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 ఆరాధనా. అవును ప్రభువా, పాపపు ఎండకు కాలిపోతున్న మమ్మును ప్రభువా, జలధర వృక్షమైన నీవు ప్రభువా నీ సంఘములో చేర్చి ప్రభువా, నీ పిల్లలుగా ప్రభా మేము ఈ సన్నిధిలో ఆనందించడానికి ప్రభా, నీ పిల్లలుగా మేము ఈ సన్నిధిలో గంతులు వేయడానికి ప్రభా, మేము సంతోషించడానికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీవు ఒక్కడవే రాజులకు రాజు నాయన, నీకే వందనాలు. ప్రభువులకు ప్రభువుడు నీవే నాయన, నీకే వందనాలు ప్రభు. అసాధ్యములకు దేవుడవు నీవే నాయన, నీకే వందనాలు ప్రభు. మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు నాయన, నీకే వందనాలు ప్రభు. మా స్థితిగతులను మార్చగలిగిన దేవుడవు నాయన, నీకే వందనాలు ప్రభు. మమ్మల్ని స్వస్థపరిచి యెహోవావు నీవే నాయన, నీకే వందనాలు ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీ దీన సేవకుని ద్వారా ప్రభు నాతో మాతో మీరు మాట్లాడుచున్నప్పుడు ప్రభు వినగలిగే చెవిని గ్రహించే మనసును మాకు దయచేయండి ప్రభు. మమ్మల్ని మేము ఏ విధముగా దిద్దుబాటు చేసుకోవాలా ప్రభా, మమ్మల్ని మేము ఏ విధముగా సరి చేసుకోవాలా ప్రభా. మీ దీన దాసుని ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు ప్రభా, మమ్మల్ని బలపరుస్తున్నప్పుడు ప్రభా, మా తప్పులు మాకు తెలియజేస్తున్నప్పుడు ప్రభా ప్రభా జాగ్రత్త కలిగి మేము విని ప్రభా నీ చిత్తానుసారంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము పరిశోధించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేసి ప్రభా, మా మట్టి పాత్రలలో ప్రభా మీ మహదైశ్వర్యాన్ని నింపి ప్రభా రెండవ రాకళ్ళు ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేసి మేలు చేసి మహిమ పొందమని ఈ చిన్న స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో ప్రైస్ లార్డ్. హల్లెలూయా. హలో ప్రైస్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మనందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన మంచి అవకాశం ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం చూడండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము. రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 2వ వచనం. 14 2వ వచనం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. చాలు. ఇక్కడ ఒక రాజును గురించి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ రాజు పేరు ఏం పేరు చెప్పండి? ఆస. రాజు పేరు ఏం పేరు? ఆస. ఈ యొక్క ఆస అనేటువంటి రాజు ఈయన మరి యూదా రాజు అంటారన్నమాట. ఇశ్రాయేలు రాజులు కొంతమంది, తర్వాత యూదా రాజులు కొంతమంది ఉండేవారు. యాక్చువల్గా ఇశ్రాయేలీలు యూదులు ఒకప్పుడు కలిసే ఉండేవారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే
మరి ఇశ్రాయేలీల గోత్రాలు ఎన్ని గోత్రాలు తెలుసా? 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 మంది ఎవరి కుమారులు? యాకోబు యొక్క కుమారు. అయితే ఈ యొక్క యాకోబు యొక్క కుమారుల్లో ఈ 12 మందిని దేవుడు ఏం చేశాడంటే 12 గోత్రాలుగా విభజించాడు. ఈ 12 గోత్రాల వాళ్ళని మొట్టమొదట పరిపాలించిన మరి రాజు ఎవరంటే సౌలు అనే ఆయన 40 సంవత్సరాలు మరి 12 గోత్రాల ప్రజలను పరిపాలించాడు. సౌలు తర్వాత ఇంకొక రాజు వచ్చాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు చెప్పండి? దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు. ఆ తర్వాత దావీదు తర్వాత ఎవరు రాజు అయ్యారు? సొలొమోను రాజు అయ్యాడు. దావీదు కుమారుడైన సొలొమోను. ఈ సొలొమోను రాజు అయిన తర్వాత ఆయన కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, ఆ తర్వాత సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ ముగ్గురు పరిపాలన ఏమంటారంటే సంకీర్ణ రాజ్యం అంటారన్నమాట. 120 సంవత్సరాలు ముగ్గురు కూడా 40, 120 సంవత్సరాలు మరి ఇశ్రాయేలు ప్రజలను అందరినీ కలిపి పరిపాలించారు. తర్వాత ఈ సొలొమోను చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు, ఆయన పేరు రెహబాం. ఈ రెహబాం అనేటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు బాగా డబ్బు, ధనం, మంచి జ్ఞానవంతుడు కదా. ఈ రెహబాము రాజు అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ప్రజలను చిన్నచూపు చూడటం ప్రారంభించాడు. అలాగే యవనస్తులతో కలిసి పరిచయాలు పెంచుకున్నాడు. ఏదైనా రాజ్యంలో సమస్య వచ్చినప్పుడు పెద్దల సలహా కదా తీసుకుంటారు, మంత్రుల సలహా తీసుకుంటారు, వృద్ధుల సలహా తీసుకుంటారు. అయితే ఈయన ఎవరి సలహా తీసుకున్నాడంట? యవనస్తుల సలహా తీసుకున్నాడు. యవనస్తుల సలహా తీసుకొని ఇశ్రాయేలు ప్రజలను చిన్నచూపు చూడటం, దేవుని ప్రజలను బాధపరచడం, వారి మీద కఠినమైనటువంటి భారాలు మోపి వారిని చాలా తక్కువ వాళ్ళగా చూశాడనమాట. అప్పుడు మరి ఈ రెహబాము దగ్గర ఉన్నటువంటి ఒక మరి పెద్ద ఉంటాడు. ఆయన యొక్క కుమారుడు యెరోబాము అని ఆయన ఏం చేశాడంటే ఈ రెహబాము మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నాడు కాబట్టి మీరెందుకు ఇంత అవమానాలు భరించాలని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి దాదాపుగా 10 గోత్రాల వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట. 10 గోత్రాల వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఒక గుడ్డ చిరిగిపోయినట్లుగా రెండుగా చిరిగిపోయిన తర్వాత ఈ 10 గోత్రాల వాళ్ళని యెరోబాము అనే వ్యక్తి పరిపాలించాడు. అలాగే 2 గోత్రాల వాళ్ళని రూబేను గోత్రం, యూదా గోత్రాన్ని మాత్రమే ఈ యొక్క మిగతా రాజులు పరిపాలించారనమాట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఈ యెరోబాముతో 10 గోత్రాల వారు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఏమైపోయారంటే వారు విగ్రహారాధికులుగా ఒక బొమ్మను తయారు చేసుకొని ఆ బొమ్మను పూజిస్తూ ఇక దేవుణ్ణి ఆరాధించకుండా అష్షూరు చెరలోకి వెళ్ళిపోయి వారు అన్యులుగా కలిసిపోయారు. ఇప్పటికీ వారు మరలా కలిసి రాలేదు. అయితే మరి 2 గోత్రాల వాళ్ళు ఉన్నారు కదా, ఒకటి యూదా అలాగే బెన్యామిన్, ఇద్దరు కూడా యూదా గోత్రం అని పిలువబడ్డారు. వాళ్ళిద్దరు మాత్రం దేవుని యొక్క కృపలో వారు మాత్రమే ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు. అయితే ఈ యొక్క యూదా గోత్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ రెహబాము తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి అబియా పరిపాలించాడు. అబియా అని ఆయన చాలా మంచి రాజు. ఆయన తర్వాత ఆయన కుమారుడైన ఆసా అనే వ్యక్తి రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడు. ఆసా అంటే అర్థం ఏంటంటే మెడికల్ డాక్టర్ అని అర్థం. ఆసా అంటే అర్థం ఏంటి చెప్పండి? మెడికల్ డాక్టర్. అంటే మనుషుల యొక్క ప్రజలు ఎలాంటి కష్టాల్లో ఉన్నారో, ప్రజలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నారో, ప్రజలు ఏ అవసరతలు ఉన్నారో ప్రజల హృదయాన్ని ఎరిగిన వ్యక్తి ఎవరంటే ఆసా. కాబట్టి ఈ యొక్క ఆసా రాజు అయిన తర్వాత అంతకుముందు రాజ్యం నెమ్మది లేదు, భయంకరమైన విగ్రహారాధనతో నిండిపోయింది. దేవుని భయం లేకుండా ఉండిపోయారు. దేవుని యొక్క కృపను పోగొట్టుకొని వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు రాజైన ఆసా 10 సంవత్సరాలు మొట్టమొదట పరిపాలించాడు. 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వాక్యంలో చూడండి 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ మాట రాయబడింది. 14:1-2 వచనాలు, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజైను. ఇతని దినములలో దేశము
10 సంవత్సరములు ఎలాగుండదంట? నెమ్మదిగా ఉంది. దేవుని స్తోత్రం. చూడండి, కొంతమంది పరిపాలించేటప్పుడు ఏముండదు, నెమ్మది ఉండదు. ఎక్కడ చూసినా గొడవలు ఉంటాయి కదా, ఎక్కడ చూసినా కరువులు ఉంటాయి, ఎక్కడ వర్షాలు పడవు పిల్లరా. అలాగే ఒకరి మీద ఒకరు మతద్వేషాలు, విద్వేషాలు పెరిగిపోతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యంలో రాయబడ్డది, ఆస రాజు అయిన తర్వాత ఆ దేశంలో 10 సంవత్సరాలు ఎలాగుందంట? నెమ్మది పొందినది. దేవునికి స్తోత్రం. చూడండి, మన కుటుంబం కూడా ఒక దేశం అనుకుందాం. మన కుటుంబంలో దేవుడు లేకపోతే ఆ కుటుంబం ఎలాగుంటుందంట? నెమ్మది ఉండదు. ఆ కుటుంబంలో ప్రేమ లేకపోతే నెమ్మది ఉండదు. ఆ కుటుంబంలో ఒకవేళ పిల్లరా గొడవలు ఉంటే నెమ్మది ఉంటుందా? ఉండదు. అంటే దేశంలో కూడా విగ్రహారాధన పెరిగిపోయినప్పుడు, దేశంలో పాపం పెరిగిపోయినప్పుడు, దేశంలో గొడవలు పెరిగిపోయినప్పుడు, దేశంలో రాజకీయ విద్వేషాలు పెరిగిపోయినప్పుడు దేశం ఏముండదంట? నెమ్మది ఉండదు. అలాగే ఒక కుటుంబంలో గొడవలు పెరిగిపోతే, ఒక కుటుంబంలో కక్షలతో పెంచుకుంటే, ఒక కుటుంబం పాపంతో నింపబడితే, ఒక కుటుంబం పిల్లరా దేవుని భయం లేకుండా ఒకవేళ త్రాగుడికి అలవాటు పడితే, జూదానికి అలవాటు పడితే ఆ కుటుంబంలో ఏముండదంట? నెమ్మది అనేది ఉండదు. కాబట్టి దేవునికి ప్రార్థన చేయాలి, ప్రభువా నా కుటుంబంలో నెమ్మది లేదు, మా కుటుంబంలో నెమ్మది దయచేయండి అని దేవునికి ప్రార్థన చేయాలి. మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. తప్పకుండా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకు ఈ యొక్క ఆసా దేశంలో 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నదంటే, వాక్యంలో మనం చదివాం కదా, మొట్టమొదట ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచాడంట. దేవునికి స్తోత్రం. ఎలా నడుచుకోవాలి మనం చెప్పండి? దేవుని దృష్టికి ఎలా నడుచుకోవాలంట? అనుకూలంగాను యథార్థ. దేవుడు చూస్తున్నాడు అని ఎప్పుడైతే నీవు నడుచుకుంటావో అప్పుడు నీ కుటుంబం ఏం చేస్తా చెప్పండి? ఆస్వాదించబడుతుంది. ఎవరు చూడటం లేదు, ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు, నేను ఎవరికి కనపడటం లేదు అనుకుంటే పిల్లరా తప్పకుండా నీవు నష్టపోతావు. ఇక్కడ వాక్యంలో రాయబడింది, ఆస తన దేవుని దృష్టికి, దృష్టి అంటే ఏంటి చెప్పండి? చూపు. దేవుని చూపుకు అతడు ఎలా కనపడ్డాడంట? యథార్థముగాను అనుకూలముగా కనపడినట్లుగా వాక్యంలో రాయబడ్డది. అంటే దేవుడు ఇక్కడున్న మనందరిని చూస్తున్నాడా లేదా చెప్పండి? చూస్తున్నాడా లేదా? పిల్లరా మనం కోడి ఏం చేస్తాడంట? ఒక ఇసుకలోకి వెళ్ళిపోయి ఎడారి ప్రాంతంలో అంటే ఒక కోడి నన్ను ఎవరు చూడటం లేదని చెప్పి ఆ ఇసుకలో తలక లోపలికి దూర్చేసి ఎవరు చూడటం లేదనుకుంటుందంట. అప్పుడు నక్కలు వచ్చేసి దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాయి. బాడీ అంతా పైన ఉంది, తల మాత్రమే లోపల పెట్టింది. అలాగే మనల్ని ఎవరు చూడట్లేదంటే పిల్లరా నిజంగా మనం చాలా నష్టపోతాం. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనంట నరులను ఏం చేస్తున్నాడు? అందరిని చూస్తున్నాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో, నువ్వు ఏ శోధనలో ఉన్నావో, నువ్వు ఏ బాధలో ఉన్నావో, నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో, నీ కుటుంబం ఏ అనారోగ్యంతో ఉన్నదో, నీ కుటుంబంలో ఏ ఏ ఇబ్బందులతో ఉన్నాయో అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన చూస్తున్నాడు. వాక్యంలో ఉంది చూడండి పిల్లరా, చాలా మంచి వాక్యం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు చూడండి. కీర్తన 11వ కీర్తన ఒకసారి చదవండి. దేవుడు ఎలాగ చూస్తున్నాడో దేవుని వాక్యంలో రాయబడ్డది. చూడండి 11వ కీర్తనలో ఒక వాక్యం ఉంది. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. దేవుని యొక్క వాక్యం చదవండి. నేను చెప్పిన వాక్యం 11వ అధ్యాయము చూడండి 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన నరులను ఏం చేస్తున్నట? పరిశీలిస్తున్నాడు. దేవుడు నరులను కనులారా చూస్తున్నాడు. చూడండి, ఇప్పుడు మనం సీసీ కెమెరాలు పెట్టారు అందరు, కానీ దేవుని యొక్క సీసీ కెమెరా ఎప్పుడో దేవుడు పెట్టాడు. పైన ఎప్పుడు 24 అవర్స్ మొత్తం మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మొత్తం చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వస్తున్నాం, అన్నీ కూడా పిల్లరా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడంట, దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది, ఆసను దేవుడు చూసినప్పుడు ఆస దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడంట? దేవుని దృష్టికి అనుకూలంగా కనపడ్డాడు, యథార్థముగా కనపడ్డాడు. అందుకే వాక్యంలో ఉండే యథార్థవంతులకు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడంట. దేవుని స్తోత్రం. యథార్థంగా నువ్వు బ్రతికితే, యథార్థంగా నువ్వు జీవిస్తే, యథార్థంగా నువ్వు మాట్లాడితే,
యథార్థముగా నువ్వు ప్రవర్తిస్తే తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని ఆయన ఆస్వాదిస్తాడు. వాక్యంలో ఉంది పిల్లరా, దేవుడు యోబును బట్టి అంటాడు, యోబు నా దృష్టికి యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆమేన్. దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలంట? యథార్థవంతులుగా ఉండాలి, న్యాయవంతులుగా ఉండాలి, అలాగే చెడుతనమును విసర్జించే వారిగా ఉండాలి. ఇక్కడ ఆశ దేవుని దృష్టికి యథార్థవంతుడై ఉండి ఏం చేశాడో తెలుసా? చూడండి 3వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము చదవండి. 3వ వచనం ఎవరైనా? అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేశాడంట. ఏం చేశాడు? ఆయన దేశంలో అన్య దేవతల బలిపీఠాలన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని మొత్తాన్ని ఆయన పడగొట్టి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభాలు అనేవి లేకుండా చేశాడు అనమాట. ఎంత యథార్థంగా జీవించాడు చూడండి. ఆయన దేశంలో యాక్చువల్గా ఎందుకు ఇవన్నీ చేశాడంటే, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఆవిడంట ఒక పట్టపు దేవి అయినటువంటి ఒక దేవతను ఆరాధించేది. ఎవరు? ఆశ తల్లి. ఆమె పేరు మయక. ఆమె పేరు మయక. ఆమె ఒక దేవతా స్తంభమును నిలిపి ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండుటకు ఒక దేవతగా మారిపోయింది, పట్టపు దేవిగా మారిపోయింది. ఇక ఆమె దగ్గరికి వచ్చే వాళ్ళకు పూజలు చేయటం, వెళ్ళే వాళ్ళకు పూజలు చేయటం, ఇక అలా ఇంట్లోనే విగ్రహారాధన పెట్టుకున్నప్పుడు అలాంటి ఆ విగ్రహాలను, అన్య దేవతల బలిపీఠాలన్నిటిని కూడా అతడు ఏం చేశాడంటే ప్రతిమలను కూడా పాడగొట్టి వాటిని బయట పారవేశాడు. ఆ బయట పారవేసి ఆయన ఎవరిని ఆశ్రయించాడంట? చూడండి 14వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. 3వ వచనం ఏం చేశాడు అక్కడ? 4వ వచనం చదవండి. వారి పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించుటకు, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించాడు. ఇక అన్ని దేవతలను కాదు ఆరాధించవలసింది, మన దేవుడని యెహోవాను మనం ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించండి మీరు అని ప్రజలకు దేవుణ్ణి ఆరాధించేటట్లుగా అతడు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ అమ్మగారే ఆ పట్టపు దేవి అయి ఉన్నప్పుడు, వాళ్ళ అమ్మగారే ఒక విగ్రహారాధిక ఉన్నప్పుడు ఆమెను కూడా బయటికి పంపించేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ తొలగించాడంట. అప్పుడు దేవుడు వారిని ఆస్వాదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే విగ్రహాలంటే ఆ బొమ్మలనే కాదు, దేవుని యొక్క మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో అదే ఏంటంట ఒక విగ్రహం. ఏంటంట? దేవుని కంటే దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో, దేవుని కంటే దేన్నైతే నువ్వు ఇష్టపడతావో, దేవుని కంటే దేన్నైతే నువ్వు ఎక్కువగా దాన్ని విడిచిపెట్టలేకపోతావో అదే ఏంటి చెప్పండి? అదే ఒక విగ్రహం అన్నమాట. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, దాన్ని నువ్వు ఏం చేయాలి చెప్పండి? నీలో నుంచి తీసివేయాలి. ఒక యవనస్తుడు వస్తాడు కదా యేసుప్రభు దగ్గరికి. ఆ యవనస్తుడు వచ్చినప్పుడు ఆ యవనస్తుడితోటి యేసుప్రభు అడుగుతాడు. యాక్చువల్ యవనస్తుడు అంటాడు, అయ్యా నేను నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి ప్రభువా అని అడిగాడు. అడిగినప్పుడు నిజంగా యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అడుగుతాడు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు నాకు తెలుసయ్యా అంటాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు ఎక్కువ ధనవంతుడవు కాబట్టి నీ ధనాన్ని అమ్మి పేదవారికి ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. అనేసరికి అతడు ఏం చేశాడంట, అదే ఒక విగ్రహం అయిపోయింది ఆయనకు. ఒక ధనం, ఆ ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తున్నాడు. తన బంధువుల కంటే, స్నేహితుల కంటే, పిల్లల కంటే డబ్బు అంటే పిచ్చి ఆయనకు. కాబట్టి అతడంట దుఃఖపడుచు అది విడిచిపెట్టలేక ఆ దేవుని యొక్క నిత్య జీవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే వాక్యంలో రాయబడ్డది, నీవు దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు దానిని నీవు విడిచిపెట్టినప్పుడే తప్పకుండా దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది చూడండి. ఇతడు ఏం చేశాడంట అతడు తన దేవుడిని యెహోవాను ఆశ్రయించడం వలన దేవుడు ఏం చేశాడు చూడండి. 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం, ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశము ప్రాకారం గల పట్టణములను కట్టింది. ఏంటంటే పిల్లరా, అతనికి యుద్ధములు లేకపోవటం వలన దేశం ఎలా ఉందంట? నెమ్మదిగా ఉంది. మన కుటుంబంలో యుద్ధం లేకపోతే ఏముంటుంది చెప్పండి? నెమ్మది ఉంటుంది.
పిల్లరా, మన కుటుంబంలో యుద్ధాలు లేకపోతే అప్పుడే ఇక్కడ ఈ ఆశకు యుద్ధం లేకపోవడం వలన ఆయనంట యూదా దేశ ప్రాకారాలు కట్టించుకున్నాడు, ఇల్లు కట్టించుకున్నాడు. లేకుంటే ఆ దేశం చుట్టూ పిల్లల గోడలు కట్టించుకున్నాడు. ఇక యుద్ధాలు లేవు, సమస్యలు లేవు, ఇంట్లో సమస్యలు లేవు, సమాజంలో సమస్యలు లేవు. అలాగే వాక్యంలో తెలియజేస్తుంది, నీ కుటుంబంలో ఎప్పుడైతే నీకు సమస్యలు ఉండవో నీవు కూడా అలాగ దీవించబడతావు, ఆస్వాదించబడతావు. ఏదో ఒకటి నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం పిల్లరా ఏదో ఒకటి నువ్వు చేస్తావు, నెమ్మది వస్తుంది, కుటుంబంలో సమాధానం వస్తుంది, కుటుంబం దీవించబడుతుందని పిల్లరా ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దేశంలో దేవుడు నెమ్మది కలుగు చేశాడు, సమాధానం కలుగు చేశాడు, సంతోషం కలుగు చేశాడు. పిల్లరా ఎప్పుడైతే మనం నెమ్మదిగా సంతోషంగా ఉన్నదనుకుంటామో అదే టైంలో ఎవరు వస్తారు చెప్పండి మన దగ్గరికి? ఎవరు వస్తారు? అపవాది వస్తాడు కదా. ఇంకా నాకేం పర్వాలేదు, డబ్బులు బాగానే ఉన్నాయి, మంచి ఇల్లు కట్టుకున్నాను, అమ్మా కనకమ్మా మంచి ఇల్లు కట్టుకున్నాను, నాకేం పర్వాలేదు అనుకున్నప్పుడు ఎవరు వస్తారంట? సాతానుడు వస్తాడు. ఈ యొక్క ఆశ దేశంలో బాగా సమాధానంగా ఉంటున్నప్పుడు ఒక కూషీయుడు వచ్చాడట. ఆయన దగ్గర దాదాపుగా 10 లక్షల మంది సైన్యం ఉంది ఆయన దగ్గర. ఎంతమంది ఉన్నారు? 10 లక్షల మందిని వేసుకొని వచ్చాడు. ఇతని దగ్గర ఎంతమంది ఉన్నారంటే బైబిల్లో మనం చూడండి, ఒక వాక్యం మనం చదువుకుందాం. ఇక్కడే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు 7వ వాక్యం చదవండి. 7వ వాక్యం నుంచి 8వ వచనం వరకు. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణమును కట్టించి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములు కట్టించి వృద్ధి పొందిరి. ఆ కాలమున డాళ్లను, ఈటెలను పట్టుకొను 3 లక్షల మంది యూదావారును, కేడెములను ధరించి విల్లువేయు 2,50,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యం ఆశాకు ఉండెను. ఇప్పుడు ఎంతమంది ఆశాకు సైన్యం ఉన్నారు చెప్పండి? ఎంతమంది? 5,50,000 మంది ఆశారాజుకు సైన్యం ఉన్నారన్నమాట. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 5,50,000. అయితే ఇప్పుడు కూషీయుడు వచ్చాడు, ఆయనకు జరహు అతని పేరు. అతనికి ఎంత సైన్యం ఉందో చూడండి. 9వ వచనం చదవండి. కూషీయుడైన జరహు వారి మీద దండ ఎత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మరేషా వరకు రాగా. 1,000 అంటే ఎంత చెప్పండి? నాకు లెక్కలు రావు. ఎవరికి వచ్చు? ఎంత? 10 లక్షలంట. 1,000 అంటే ఎంత? 10 లక్షలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1,000 మంది సైన్యాన్ని తీసుకొని ఎవరి మీదకి వచ్చాడు? ఆశారాజు మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆశారాజు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళిపోవాలి కదా. మన మీదకి ఒక్క వ్యక్తి మీద 10 మంది వచ్చినా కొంతమంది 10 మందిని కూడా పట్టుకొని కొట్టేవాళ్ళు, తిరగబడే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఆశ కూడా ఇక యాక్చువల్గా ఏం చేయాలంటే, అతను కూడా నాకు కూడా సైన్యం ఉంది, రథాలు ఉన్నాయి పిల్లరా, అలా ఏటిలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, డాళ్ళు వేసే వాళ్ళు ఉన్నారు, కేడెములు ధరించే వాళ్ళు ఉన్నారు, ఇంకా నాకేం పర్వాలేదు అనుకోవాలి కదా. అయితే ఆశ పిల్లరా అతడు ఏం చేస్తాడో దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే, నీ మీదకి ఎవరైనా గొడవకు వస్తే, లేకపోతే నీకు ఏదైనా సమస్య వస్తే పిల్లరా ఈ ఆశలాగా నువ్వు చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తున్నావా అన్నది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దేవుని వాక్యంలో ఆ 10 లక్షల మంది వచ్చినప్పుడు ఆశ మీదకి ఆశ ఏం చేశాడంటే 11వ వచనం చూడండి. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఆమేన్ చెప్పండి. ఏమని చెప్పాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అరే మనకు 5 లక్షల మంది, 5,50,000 మంది ఉన్నాం, ఇంకా మనకు 4,50,000 మంది సైన్యం కావాలి, కాబట్టి ప్రజలందరూ మీరు రెడీ అయిపోండి అని చెప్పలేదు. ఆయన మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఏమని మొరపెట్టాడు? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఇంకెవ్వరూ లేరు. అంటే ఇప్పుడు ఏమన్నాడంటే,
మేము బలం లేని వాళ్ళము అని ప్రార్థన చేస్తున్నాం. మనం బలం గల వాళ్ళమా, బలం లేని వాళ్ళమా? మనం బలం లేని వాళ్ళం కదా. చూడండి, బలమైన వారు ఎవరు చెప్పండి? దేవుడు. ఒకరోజు యాకోబు అనే వ్యక్తి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళ అన్న దగ్గరికి బయలుదేరి చాలా గొర్రెలు, మేకలు, ఒంటెలు అన్నీ సంపాదించుకొని వాళ్ళ అన్న దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ బయలుదేరి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే, మొట్టమొదట వాళ్ళ అన్న దగ్గర ఒక 20 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారి దగ్గర, అన్న దగ్గర మోసం చేసి ఏం చేశాడు? ఆశీర్వాదాలు, జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు. ఒక ముద్ద కోసం జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న ఏషావు నేనే, నన్ను ఆస్వాదించమని చెప్పి ఆయన వేటాడిని మాంసం ఉందామంటే ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చి ఆ గొర్రెపిల్ల మాంసం, ఆ ఇంట్లో ఉన్న గొర్రెపిల్ల మాంసం పెట్టి వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదాలన్నీ కూడా కొట్టేశాడు, ఆశీర్వాదాలు దొంగిలించాడు. అందుకే యాకోబు అంటే అర్థం ఏంటి చెప్పండి? మోసగాడు అని అర్థం. పాపం ఈ మోసగాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కూడా చాలా రకాలుగా మోసం చేసి గొర్రెలు, ఒంటెలు మొత్తం అక్కడే వెళ్ళిపోయాడు. చూడండి, ఒక పనివాడిగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి ఒక వ్యక్తి దగ్గర, వాళ్ళ మామ దగ్గర పనివాడికి జాయిన్ అయ్యాడు. ఆయన దగ్గర 100 గొర్రెలు, మేకలు ఉంటే ఆయన తిరిగి మరలు వచ్చేటప్పుడు ఈయన మంద ఎక్కువ, ఆయనకే తక్కువ. వాళ్ళ మామ దగ్గర ఏం లేవు, మొత్తం అన్నీ కూడా ఇతని దగ్గరికే ఉన్నాయన్నమాట. అంత సంపాదించాడు. ఆ సంపాదించుకుని భయంతో వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళిపోతే చంపేస్తాడని ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు. ఆ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఒక రాత్రి దేవుడు ఆ యాకోబు దగ్గరికి వచ్చాడంట. యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుతోటి పెనుగులాడుతూ ఉన్నాడు. యాకోబుతో దేవుడు యాకోబుతో పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడ్డది, తెల్లవారేంత వరకు కూడా యాకోబు విడిచిపెట్టట్లేదు. అప్పుడు దేవుని దూతడు, అసలు ఏంటి, ఎందుకు ఇలా పట్టుకున్నావు అని అన్నప్పుడు యాకోబు దేవుడని గ్రహించి, నీవు నన్ను ఆస్వాదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, కాబట్టి నువ్వు నన్ను ఆస్వాదించు అన్నప్పుడు దేవుడు అంటాడు అనమాట, అసలు నువ్వు ఎవరువయ్యా, ఏం పేరు నీ పేరు అన్నప్పుడు, నా పేరు యాకోబు, యాకోబుగా ఉంటే నువ్వు దీవించబడవు అని చెప్పి అతన్ని ఏం చేశాడంటే దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇక మీదట నీవు రాజకుమారుడు, ఇశ్రాయేలు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడిన వాడు అని చెప్పి యాకోబును దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలుగా మార్చాడు. మార్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతడి తొడగూటుని ఒలిసేటట్లు ఒక నరాన్ని దేవుడు కట్ చేశాడు. అతడు పడిపోయిన కూడా వదిలిపెట్టలేదు. నువ్వు నన్ను ఆస్వాదించమని పట్టుబట్టినప్పుడు ఆ రాత్రి దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా వర్ధిల్ల చేశాడు, మార్చాడు, దీవించాడు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఆ బలము లేనటువంటి లేకపోతే ఒక మోసగాడిని దేవుడు ప్రార్థన చేయటం వలన ఏం చేశాడంట? ఆశీర్వాదానికి కారకుడిగా మార్చాడు. ఇక్కడ వాక్యంలో రాయబడ్డది, అయ్యా మేము బలము లేని వాళ్ళము, మాకు నీకన్నా ఇంకెవరు మాకు సహాయం చేసేవారు లేరు, ఓడిపోకుండా మాకు బలము దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడు, నువ్వు ఏ విషయంలో ఓడిపోతున్నావో, నువ్వు ఏ విషయంలో బలం లేని వ్యక్తిగా ఉన్నావో, నువ్వు ఏ విషయంలో శక్తి లేని వ్యక్తిగా ఉన్నావో, నువ్వు ఏ విషయంలో ఆధారం లేని వ్యక్తిగా ఉన్నావో, నీకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఓడిపోనివాడు, ఆయన ఓడిపోనిస్తాడు దేవుడు. ఇప్పుడు యాకోబు గెలిచాడా, దేవుడు గెలిచాడా? యాక్చువల్గా చెప్పండి, దేవుని మీద యాకోబే గెలిచాడు. కొన్నిసార్లు దేవుడు అంట, చూడండి, తండ్రి కొడుకు, కొన్నిసార్లు మనం పిల్లలు వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఇద్దరు పోటీ పెట్టుకుంటారు, ఇలా చేయి పెట్టుకొని ఇలా వంచండి అని. తండ్రి గెలుస్తాడా, కుమారుడు గెలుస్తాడా? కుమారుడు గెలుస్తాడు కదా. ఎందుకని చెప్పండి? కుమారుడు గెలవటానికి తండ్రి ఓడిపోతాడు. దేవుని స్తోత్రం. అలాగే మనం గెలవటానికి దేవుడు కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడంట? ఆయన ఓడిపోతాడంట. హల్లెలూయా. కాబట్టి వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుడంట బలం లేని నీకు ఆయన బలం ఇస్తాడు, సహాయం లేని నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా వాక్యంలో మనం చూస్తే చూడండి, అక్కడే 11వ వచనంలో రాయబడ్డది, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం. ఎవరు నమ్ముకోవాలి మనం చెప్పండి? దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. దేవుని నమ్ముకున్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు తప్పకుండా ఆయన సహాయం చేసేటువంటి దేవుడు. అక్కడ వాక్యం ఉంది, యెహోవా నిన్నే నమ్ముకుని ఉన్నాం, నీ నామమును బట్టే ఈ సైన్యమునకు ఎదిరించుటకు బయలుదేరి. నీ నామం ఏ నామం చెప్పండి? యేసు నామం. దేవుని స్తోత్రం. యేసు నామం అన్ని నామముల కంటే పైనామము. యేసు నామం అన్ని నామముల గొప్ప నామము, గొప్ప దేవుడు. ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయంటే 1000 నామాలు ఉన్నాయంట. దేవుని స్తోత్రం.
ఆయన పరిశుద్ధుడని, మహోన్నతుడని, మహాగణుడని, అద్వితీయుడని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని కదా, ఆ దేవుని పేర్లు ఎన్నో ఉన్నాయి. అంతే వాక్యం తెలియజేస్తా. అని అన్ని నామముల కంటే పై నామం కలిగిన దేవుడు. ఆ నామములో నువ్వు ప్రార్థన చేస్తే, చూడండి మనం రోజు ప్రార్థన చేస్తారు కదా, ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? రోజు ప్రార్థన చేసేవాళ్ళు చెప్పండి. రోజు ప్రార్థన చేసేవాళ్ళు, సంవత్సరం ఒకసారి ప్రార్థన చేసేవాళ్ళని చేయొద్దండి. దేని స్తోత్రం, హల్లెలూయా. లాస్ట్లో ప్రార్థన చేస్తే, లాస్ట్లో ముగించినప్పుడు ఏ నామంలో ప్రార్థన చేస్తున్నారు? యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆ పేరు పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడంట నీ ప్రార్థనకు సమాధానం ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం. సంఖ్యాకాండం దేవుని పేరట నువ్వు ఉచ్చరిస్తే, నువ్వు ఏదైతే దేవుని పేరట అడుగుతావో అది నీ జీవితంలో కలిగేటట్లుగా దేవుడు చేస్తాడు. తప్పకుండా జరుగుద్ది. అంతే. నీవు ఒకవేళ నీకు నమ్మకం లేదేమో, కానీ దేవుడు మాత్రం తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక ఆశ అంటున్నాడు, నాకు 5 లక్షల మంది ఉన్నారు, వాళ్ళని నమ్ముకున్నాను అనలేదు. చూడండి, నాకు ఈటెలు విసిరేవారు ఉన్నారని నమ్ముకున్నాను, డాళ్ళు విసిరేవారు ఉన్నారు, నాకు ఈటెలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, అంతేకాదు నాకు రథాలు విల్లు పట్టుకొని వదిలే వాళ్ళు ఉన్నారని వాళ్ళని నమ్ముకోలేదు. కానీ ఆయన ఎవరు నమ్ముకున్నాడంటే దేవుని తప్ప ఇంకెవరిని ఆయన నమ్ముకోలేదు. చూడండి, అలాగే ఇక వాక్యంలో రాయబడ్డది, నీ సొంత బలం మీద ఎప్పుడు నీవు ఆధారపడకూడదు. నా భర్త నాకు బాగానే సంపాదిస్తున్నాడని, అలాగే నా పిల్లలు నాకు ఆధారం ఉన్నారని, నాకు నా వెనకాల ఆస్తిపాస్తులు, వాటిని కాదు మనం నమ్ముకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు అంట ఒక్కరోజే మనల్ని దరిద్రులుగా చేయగలడు, ఒక్కరోజే మనల్ని ధనవంతులుగా. కాబట్టి మన దేవుడు బలమైన దేవుడు కనుక ఆ దేవుణ్ణి మనం నమ్ముకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ఈ ఆశ అంటున్నాడు, అయ్యా నేను 5,50,000 మందిని నమ్ముకోవట్లేదు, అయ్యా నేను నిన్ను నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు మేము బయలుదేరి ఉన్నాము, యెహోవా నీవే మా దేవుడు అని ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన, ఒక రాజు దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు, లేకపోతే నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఏదైనా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నీవు నీ శక్తి మీద కాదు ఆధారపడవలసింది, నువ్వు దేవుని నమ్ముకొని వెళ్తే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు ఆయన కృప చూపే దేవుడు, మేలు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడని ఇలా వాక్యంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన జీవితంలో ఏం చేశాడు దేవుడు? చదవండి 12వ వచనంలో, యెహోవా ఆ కూషీయులను ఆశ ఎదుటను యోధా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దేవుని స్తోత్రం. వాళ్ళు ఇక ఆశ దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారు ఏం చేశారు చెప్పండి? శత్రువు ఏమయ్యాడంట? పారిపోయాడంట. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఇందాక నాయుడు గారు చదివారు కదా 27వ కీర్తనలో. చూడండి 27వ కీర్తనలో దేవుడు మన పట్ల ఎలాంటి కార్యం చేస్తాడంటే, దేవుని వాక్యం చదవండి. 27వ కీర్తనలో ఒక మంచి వాక్యం ఉంది, ఆ వాక్యం మనం చదువుకుందాం. చూడండి 27వ కీర్తన 3వ వచనం చదవండి. దావీదు అంటున్నాడు ఈ మాట, నాతో యుద్ధము చేయుటకు దండు తిగినను నా హృదయము ఏం చేయదంట? భయపడదు. హల్లెలూయా. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. నీతో యుద్ధం చేయటానికి దండు అంటే 10,000 మంది కావచ్చు, 20,000 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు, ఎంతమంది అన్నా కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పిల్లరా, మనకు ఎవరున్నారు మన పక్షంగా చెప్పండి? దేవుడు ఉన్నాడు. మన పక్షంగా ఎవరు ఉన్నారు? దేవుడు. చూడండి, దావీదు ఒక వ్యక్తి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? గొల్యాత్. గొల్యాత్ ఏమో 6 మూరల జాయింట్. చూడండి, మన మూర ఎంత ఉంది? కేవలం 12 ఇంచులు ఎంత ఉంటుంది. ఆ ఇశ్రాయేలీల మూరలు ఇంత ఉంటాయి అన్నమాట. అంటే దాదాపు చాలా హైట్ ఉంటుంది, ఈ ఫ్లోర్ కంటే ఎత్తు ఉంటుంది అనమాట. 6 మూరల జానుడు ఆ గొల్యాత్. దావీదేమో చాలా సాధారణమైన 5-5.5 అడుగుల చిన్న బాలుడు. ఈ దావీదు యుద్ధానికి ఆయన దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆ గొల్యాతు ఏమన్నాడు? 40 రోజుల నుంచి సవాల్ ఇస్తుంది, అరే ఎవరైనా మీకు ధైర్యం ఉంటే నన్ను జయించినట్లయితే మేము మీకు బానిసలుగా ఉంటాం, ఒక మీరు ఓడిపోతే మీరు మాకు బానిసలు అన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడి దాక్కుంటున్నప్పుడు దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళినప్పుడు దేవుని వాక్యంలో రాయబడ్డది, ఆ గొల్యాతు ఏమన్నాడంటే, ఒరే నా మీదికి
కర్ర తీసుకుని వచ్చావు, నేనేమన్నా కుక్కనా అని చెప్పేసి అన్నప్పుడు దావీదు ఏమన్నాడంటే, నేను కాదు యుద్ధం చేసేది, నేను యెహోవా నామమును బట్టి నీ మీద యుద్ధం చేయడానికి వచ్చాను. అంటే ఎవరి పేట వెళ్ళాడు చెప్పండి? దావీదుని తిట్టాడని దావీదు వెళ్ళలేదు. ఇశ్రాయేలు ప్రజలను తిట్టాడని దావీదు వెళ్ళలేదు. యెహోవా నామాన్ని అవమానపరుస్తున్నప్పుడు దేవుని నామం కొరకు వెళ్ళాడు. కాబట్టి దావీదు చేశాడు యుద్ధం, దేవుడు చేశాడు చెప్పండి? దేవుడు చేశాడు. ఆ కళ్ళు మూసుకొని దావీదుతో దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు కళ్ళు మూసుకొని రాయి విసిరేయి, అది తగిలేటట్లుగా నేను చేస్తా అన్నాడు. ఆయన గెర తిప్పి ఇసరగానే ఆ యొక్క రాయి తిన్నగా వెళ్ళిపోయి అతను నొసటపడి తగలగానే అతడు వెనక్కి పడి చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి పిల్లరా, మన మీదికంట దావీదు నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను కూడా నా హృదయంలో అసలు భయం అనేది ఉండదు. ఇంకొక వాక్యం చూడండి, చాలా మంచి వాక్యం ఉంటుంది. పోయినసారి కూడా మనం చదివాం కదా, 3వ కీర్తనలో చదవండి. 3వ కీర్తన ఒకసారి చదవండి, 5వ వచనం. 3వ కీర్తన 5వ వచనం చదవండి. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడి. ఎంతమంది అంట? 10,000 మంది దండెత్తి, 1,00,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా కూడా నేను భయపడను, నేను హ్యాపీగా నిద్రపోతానని వాక్యంలో రాయబడి. అలాగే నీవు దేవుని మీద ఆధారపడితే ఇలా చెప్పగలుగుతావు అనమాట, సాక్ష్యం చెప్తావు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు భయపడవు, నీకు ఎన్ని ఆపదలు వచ్చినా నీకు భయపడవు, ఎన్ని అప్పులున్నా భయపడవు, ఎంత అనారోగ్యం వచ్చినా నువ్వు భయపడవు, దేనికి భయపడవు. ఎందుకంటే నీ పక్షంగా ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఇదిగో 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను, ఎందుకంటే నేను పడుకొని హ్యాపీగా నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు అనమాట. కాబట్టి పిల్లరా, మనం దేనికి భయపడవలసిన పని లేదు, మన పక్షంగా ఎవరున్నారు? దేవుడు. కాబట్టి ఆస దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశారంట పిల్లరా? వారందరూ పారిపోయినట్లుగా దేవుని వాక్యం, 10 లక్షల మంది పిల్లరా ఆస సైన్యం ఎదుట నిలవలేక వారు పారిపోయారు అని దేవుని వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి ఇంత విజయం ఎలా వచ్చిందంటే ఆస దేవునికి ప్రార్థన చేశాడు. ఆస ఎవరికి ప్రార్థన చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం దేవునికి ప్రార్థన చేసి దేవుని నమ్ముకుంటే మన పక్షంగా దేవుడు ఎలాగ నిలబడతాడో బైబిల్లో కొన్ని వాక్యాలు మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, 15వ అధ్యాయం చదవండి. 15వ అధ్యాయం 1 నుంచి 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. ఆ కాలమున 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము చూడండి. 2వ దినవృత్తాంతములు 15 1 నుంచి 4 వచనాలు. ఆ కాలమున దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను, ఆసా, యోధా వార్లారా, బెన్యామీను వార్లారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షవారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉండును. దేవుని స్తోత్రం. మనం ఎవరి పక్షంగా ఉండాలంటే చెప్పండి? నువ్వు దేవుని పక్షంగా ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. నువ్వు దేవుని పక్షంగా లేకపోతే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో ఉంది, యెహోవా ఈ మాట చెప్తున్నాడు, బెన్యామీను వార్లారా, యూదా వార్లారా, ఆస, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షం వారైతే ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. ఒకవేళ మీరు దేవుని విసర్జిస్తే, దేవుని పట్టించుకోకపోతే, మీరు దేవునికి ప్రార్థన చేయకపోతే, దేవుని లెక్క చేయకపోతే దేవుడు కూడా మనల్ని ఏం చేయడంట? దేవుడు కూడా లెక్క చేయడు. బైబిల్లో మనం చూస్తాం కదా, పిల్లలు ఎవరైతే దేవుని విసర్జించారో దేవుడు కూడా వారిని సౌలు దేవుని విసర్జించాడు, దేవుడు ఆయన్ను విసర్జించాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి పక్షంగా నిలబడితే నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. అంతేకాదు 3వ వచనం చదవండి. నిజమైన దేవుడును ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోయెను. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. దేవుని స్తోత్రం. చూడండి, ఆసా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని దేవుడు వారికి సహాయం చేశారు. కానీ ప్రజలు మాత్రం ఇంకా విగ్రహారాధనలో ఉన్నారు, ఇంకా అన్య దేవతలను ఆరాధిస్తున్నారు, ఇంకా లోకంలో ఉన్నారు. అప్పుడు దేవుడు ఆసాతో, దేవుని ప్రజలతో, ఇంకెన్నాళ్ళ వరకు మీరు ఇంకా లోకంలో ఉంటారు, ఇంకెన్నాళ్ళ వరకు విగ్రహాలతో ఉంటారు, ఇంకెన్నాళ్ళ వరకు దేవుని భయం లేకుండా జీవిస్తారు. కాబట్టి మీ శ్రమల కాలములో మీరు మీ దేవుని యెహోవా యొద్ద మల్లుకుంటే ఆయన మీకు తప్పకుండా ప్రత్యక్షము అవుతాడు. దేవుని వైపు మల్లుకోండి అన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరంట దేవుని వైపు మల్లుకున్నట్లుగా వాక్యంలో రాయబడుతుంది.
కాబట్టి మన కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరి వైపు మళ్ళుకోవాలి మనం చెప్పండి? దేవుని వైపు తిరగాల, దేవుని వైపు తిరగాల, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని నమ్ముకోవాలి, దేవునికి మొరపెట్టాలి. చూడండి, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో బైబిల్లో మనం చదివి ముగించుకుందాం. చూడండి 5వ వచనం, ఆ కాలంలో దేశముల కాపురస్తుల్లోనూ గొప్ప కల్లోలములు కలిగిన కనుక తమ పని పాటలను చక్కబెట్టుకున్నట్టుకై తిరుగువారికి సమాధానం లేకుండా ఉండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతోనూ శ్రమపరిచిన కనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యములు అప్పుడు సఫలమవుతాయి అని చెప్పినప్పుడు చూడండి, ఇక్కడ దేవుని ప్రజలు ఏం చేశారంట? 12వ వచనం చదవండి. ఇప్పుడు 15వ అధ్యాయం 12వ వచనంలో, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుని యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమని పిన్నలనేమి, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధింపబడుననియు నిష్కర్షంగా చేసుకునిరి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బోరల నాదములతోనూ బేరి దునులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇలాగూ ప్రమాణము చేయుచుండగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతోనూ ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెదకి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశములో యుద్ధములు లేకుండా వారికి దేవుడు ఏం చేశాడంట? చూడండి, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా దేవుని వైపు మల్లుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చాడంట? నెమ్మది. కాబట్టి నీ కుటుంబంలో, అలాగే నీ జీవితంలో, నీ పట్టణంలో, లేకపోతే నీ వరకు నీకు నెమ్మది కావాలంటే నువ్వు దేవుని వైపు మల్లుకోవాలి, దేవుని వైపు తిరగాల, దేవుని నమ్ముకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు మల్లుకుంటావో తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని వైపు మల్లుకోకపోతే మనం నష్టపోతాం, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలంలో దేవుని వైపు మల్లుకున్నారు కాబట్టి వారి పక్షంగా దేవుడు నిలబడ్డాడు. కాబట్టి మనం కూడా దేవుని వైపు మల్లుకుందాం, తప్పకుండా దేవుడు మన సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని. గొప్ప దేవ, పరిశుద్ధుడా, సర్వాధికారి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో దేవనైనా ఆశారాజుని గురించి మీ వాక్యం ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేసినాం. ప్రతి మాటను బట్టి దేవాని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ ఒక రాజు అయి ఉండి కూడా తండ్రి, అతడు ఎంత హృదయపూర్వకంగా నీకు ప్రార్థన చేశాడో, ఎంత తగ్గించుకొని ప్రార్థన చేశాడో మీరు మాకు జ్ఞాపకం చేసినందుకే నీ కొందనాలు. ఆశ మీ దృష్టికి అనుకూలంగా, యథార్థముగా, మీ దృష్టికి నమ్మకంగా జీవించాడు కాబట్టి ఆయనకు, ఆయన కుటుంబానికి దేవనైనా, ఆయన దేశానికి నెమ్మది కలుగు చేశావు. అవును దేవనైనా, మా దేశంలో కూడా దేవ నెమ్మది లేదు, మా దేశంలో దేవ సమాధానం లేదు, మా దేశంలో దేవనైనా గొడవలు, శత్రుత్వం, దేవనైనా భయంకరమైన పాపంతో నిండిపోయింది ప్రభా. మా దేశంలో కూడా నెమ్మదిని దయచేయండి, సమాధానం దయచేయండి. ఆశ లాంటి మంచి రాజులను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవాన్ని కొందనాలు దేవనైనా. ఆశ రాజు అయిన తర్వాత అతడు దేవనైనా తన పట్టణాన్ని బాగు చేశాడు ప్రభా. దేవనైనా ఆశ రాజు అయిన తర్వాత తన కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు. ఆశ రాజు అయిన తర్వాత ప్రజలకు ఒక మంచి మెడికల్ డాక్టర్గా ఉండి సహాయం చేశాడు ప్రభా. అలాగే తండ్రి నైనా, మేము కూడా దాని ఆశ లాంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశ రాజుకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆయన దగ్గర తండ్రి నాయన దాదాపుగా 5,50,000 మంది సైన్యం ఉన్నప్పటికీ కూడా వారి మీద ఆధారపడకుండా దేవా నీ దగ్గరికి వచ్చి, దేవా మేము బలము లేని వాళ్ళమని ఒప్పుకున్నాడు, మేము శక్తి లేని వాళ్ళమని ఒప్పుకున్నాడు. అయ్యా నీ నామం గొప్పదని ఒప్పుకున్నాడు. కాబట్టి గొప్ప విషయం దానైనా ఆశ రాజుకు, ఇశ్రాయేల్ ప్రజలకు మీరు దయచేశారు. ఇక్కడున్న మేమందరం కూడా తండ్రి బలము లేని వాళ్ళం, శక్తి లేని వాళ్ళం, ఎప్పుడు అనేక మార్లు ఓడిపోయే వాళ్ళం. ప్రతి దాంట్లో ఓటమి, ప్రతి దాంట్లో మాకు శ్రమే, ప్రతి దాంట్లో మాకు కష్టమే, ఏది పట్టుకున్నా ఓటమే. అవును దేవా, ఈ రోజు నుంచి దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాంటి ఓటంలో ఉన్న ప్రతి ఒక్కరికి విజయమును దయచేయమని దేవా ప్రార్థన చేస్తున్నాం. వారు ఏ పనికి వెళ్ళినా వారికి ఓటము లేకుండా దేవనైనా మీరే విజయమును అనుగ్రహించమని దేవా ప్రార్థిస్తున్నాం. యేసు నామములో దీవెనలతో నింపండి. నీవు తప్ప మాకు ఆధారము లేదు. నిన్నే మేము నమ్ముకున్నాం ప్రభా, నిన్నే మేము ఆశ్రయించాం. యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదంటున్నాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును కానీ
యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈరోజు ఎవరెవరైతే దేవా నీ దగ్గరికి వచ్చారో, నిన్ను ఆశ్రయించారో, ప్రార్థన చేస్తున్నారో, మొరపెడుతున్నారో, ఎవరైతే తండ్రి మీ సన్నిధిలో గోజాడుతున్నారో, ఎవరైతే తండ్రి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారో, వారి ప్రార్థన ఆలకించండి. 10 లక్షల మంది శత్రువులు పారిపోయేటట్లుగా చేశావు, హతమయ్యేటట్లుగా చేశావు. అవును దేవ నాయన, యెహోవా యందు భయభక్తులు కలవారు, అవును దేవ 10,000 మంది దండెత్తి వచ్చినా నేను భయపడను. అవును దేవా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నమ్ముకున్నవారు భయపడరు అన్నావు ప్రభు. ఆ ధైర్యం దయచేయండి, ఆ విశ్వాసము దయచేయండి, ఆ నమ్మకము అనుగ్రహించమని దేవా ప్రార్థిస్తున్నాం. చాలాసార్లు మా జీవితాల్లో, మా కుటుంబంలో కష్టాలు వచ్చేసరికి, ఇబ్బందులు వచ్చేసరికి, సమస్యలు వచ్చేసరికి చాలామంది పిరికివారు అయిపోతున్నారు ప్రభు. ధైర్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలహీనులకు బలం నీ కృప అనుగ్రహించండి తండ్రి. నువ్వు సహాయం చేసే దేవుడు, కృప చూపే దేవుడు, న్యాయం చేసే దేవుడు, ఆధారం చూపే దేవుడు, ఆశ్రయంగా ఉండే దేవుడు కనుక ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నీ కృప చూపి సహాయం చేయండి. ఆసాగు చేసినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మరొకసారి జ్ఞాపకం చేశారు తండ్రి, మీరు యెహోవా వైపు మలుకున్నట్లయితే ఆయన మీ వైపు మలుకుంటాడు. అవును దేవా, చాలాసార్లు మేము ప్రార్థన చేయని వారుగా, నీ వైపు మల్లుకొని వారిగా, నీ మందిరానికి రావడానికి కూడా వెనుకడికి వేసేవారిగా ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. వాక్యంలో మీరు జ్ఞాపకం చేశారు, మీరు దేవుణ్ణి విసర్జించినట్లు ఆయన కూడా మిమ్మల్ని విసర్జిస్తారు అంటున్నాం. అవును దేవా, మమ్మల్ని విసర్జించొద్దు ప్రభువా. దేవనైనా మేము బలహీనులం కనుక దేవన ప్రతి విషయంలో మీ మీద ఆధారపడటానికి దేవా సహాయం చేయండి. అవును దేవనైనా, ఇశ్రాయేలు ప్రజలు, యోధవారు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ మీ దగ్గరికి వచ్చి, అయ్యా మేము బలహీనులం, అయ్యా మేము శక్తి లేని వాళ్ళం, అయ్యా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేసినప్పుడు దేవనైనా వారి పక్షంగా నిలబడి గొప్ప కార్యం చేసిన దేవుడు నాయన. ఈరోజు సంఘంలో ఎవరెవరైతే దేవాని మందిరానికి వచ్చారో వారి పక్షంగా నిలబడండి ప్రభా. వారికి నీ కృప చూపండి ప్రభా. మీ ఆశీర్వాదాలు దయచేయండి, మీ దీవెనలు దయచేయండి. సమృద్ధిగా వారి కుటుంబంలో గొప్ప కార్యాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దీవెనలతో నింపని, ఆశీర్వాదములతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి, నా దేవుడు, మా ప్రభువు నా పక్షంగా ఉన్నాడు, నా కుటుంబం పక్షంగా ఉన్నాడు, నా బిడ్డల పక్షంగా ఉన్నాడు, మమ్మల్ని విడవడని ఆయన ధైర్యంతో, విశ్వాసంతో బ్రతుకుటకు సహాయం చేయమని, సంఘాన్ని విశ్వాసాన్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం లేచి పడదాం. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్ నీ సత్యవా మా కృమ్మరించుము దేవా, కృమ్మార ప్రేమ వర్షంబు కృమ్మరించుము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మీయుని సహవాసం, సమాధానం మనందరికీ, మన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన కాపాడును గాక. అందరికీ వందనాలు. ప్రైస్ లార్డ్.